వేల సూర్యకాంతులతో వెలిగే కిరీటము ఉన్న గొప్ప శాంతమూర్తి ఆ శ్రీరామచంద్రుడిని చూడాలి అని అనుకుంటున్నారా? కదిలే కడియాలు రాసుకునే భుజములున్న హిరణ్యకశ్యపుడి వక్షస్థలమును చీల్చి నెత్తురోడు చేతులతో ఉన్న ఆ నారసింహుడిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. శంఖము, చక్రము, ఖడ్గము, గద, మెరిసే ధనస్సు కలిగిన సర్వేశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడిని చూడాలి అని అనుకుంటే, గొప్పవాడైన జనక మహారాజు చేసిన యాగ సమయంలో మృదువైన మొగ్గ వంటి వ్రేళ్లు కలిగిన సీతాదేవి గురించి, బలమైన శివుని విల్లును విరవడానికి వచ్చిన శ్రీరామచంద్రుడిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. మద్ది చెట్లను పడగొట్టి తాను పుట్టిన చోటికే వచ్చి ఏనుగు దంతమును పీకి అక్కడి సైన్యమును చంపిన దేవాది దేవుడిని మీరు ఖచ్చితముగా చూడాలి అని అనుకుంటే, వానరుల గుంపు తమ తమ తలలపై రాళ్లను మోసుకుంటూ అలల తరంగపు సముద్రమునకు అడ్డుకడుతుండగా ఆ ఒడ్డునే కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. మంచి ఆలోచనలతో మహర్నవసం మధ్యమున ఉన్న స్వామి విశ్వరూపమును తెలుసుకుని అన్నువంత సూక్ష్మ రూపమును ధరించగలిగిన స్వామిని చూడాలి అని అనుకుంటే, రండి గుర్తులు చెబుతున్నాను. గోపకులములోని శాంతమూర్తి గోపబాల రాధ గురించి పొగరెక్కిన పోట్ల గిత్తలతో పోరాడి చంపి అలసట తీర్చుకుంటున్న శ్రీకృష్ణుడిని కళ్ళారా చూసిన వారు నిజముగానే ఉన్నారు. స్వామివారి శ్రీపాద తీర్థము అయిన గంగాదేవిని తలపై ధరించిన ఎర్రని జడల నీలకంఠుడు బ్రహ్మదేవుడు గొప్పగా కీర్తిస్తూ సేవిస్తుండగా కొలువై ఉన్న ఆ శ్రీయపతిని మీరు చూడాలి అని అనుకుంటే, యవ్వనవంతురాలైన రుక్మిణీదేవిని బలవంతముగా తీసుకుని వెడుతున్న సమయములో ఎదురు వచ్చిన సైన్యము మధ్యన పోరాడుతున్న శ్రీకృష్ణుడిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. భయంకరమైన రూపము కలిగిన పూతన చచ్చునట్లుగా తన చనులను నోటితో కొరికిన సమర్థుడు నిండుగా వెలిగే ఆ నీలమణివర్ణుడిని మీరు చూడాలి అని అనుకుంటే, తరంగించే సముద్రము ఉన్న ద్వారకలోని అనేక వేల మంది భార్యలతో సింహాసనముపై కొలువై ఉన్న శ్రీకృష్ణుడిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. పెద్ద ధ్వని చేసే తెల్లని శంఖము, వేడి కాంతులు చిందించే చక్రమును ధరించిన దివ్యహస్తపు స్వామిని గురించి మీరు వినాలి అని అనుకుంటే, నేను గుర్తులు చెబుతున్నాను. కొంచెము దగ్గరగా రండి. పరోక్షముగా సాయము చేస్తూ భారత యుద్ధ సమయమున హనుమంతుడి విజయధ్వజము ఉన్న తెల్లని గుర్రాల రథమునకు సారథి అయిన స్వామిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. మహాభారత యుద్ధ సమయమున సూర్యుడికి చక్రమును అడ్డము పెట్టి చీకటి చెయ్యగా సాయంత్రము అయినదని తలచి యుద్ధము ఆగినదని బయటికి వచ్చిన జయద్రథుడు అనే రాజు తల పల్లమునకు దొల్లునట్లుగా యుద్ధము చేసిన అర్జునుడి పక్కన దేవకీదేవి బిడ్డగా ఉన్న శ్రీకృష్ణుడిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. ప్రళయ సమయమున ఈ భూమిని, ఆ పర్వతములను, అలల సముద్రములను అన్నిటినీ మింగి స్థిమితముగా బయటకు తీసిన దేవాది దేవుడిని మీరు ఖచ్చితముగా చూడాలి అని అనుకుంటున్నారా? అయితే మనస్సులో కూడా ఊహించలేనంత అద్వితీయమైన వరాహమై నీట మునిగిన ఈ గొప్ప భూమిని విడదీసి అందమైన నల్లని జుట్టు ఉన్న ఈ భూదేవిని వివాహమాడిన స్వామిని కళ్ళారా చూసిన వారు ఉన్నారు. నల్లని మేఘము వంటి మోహనాకారునుడిని, ఆ మాయాలోలుడిని చూసి గుర్తులు చెబుతూ గుర్రపు ముఖము వలె కిందకు వాలి ఉన్న పంట పైరులు నిండిన సిరి సంపదలతో విలసిల్లే విల్లిపుత్తూరు లేని వేదవేత్త అయిన భట్టనాథుడు అనే పెరియాళ్వారు చెప్పిన ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన భక్తులు తప్పకుండా ఆ సర్వేశ్వరుడి దివ్యపాద పద్మములను చేరగలరు.